హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీతారాముడి కట్నం సీరియల్ ఎపిసోడ్లోకి వెళ్తే సీత రామ్కి కూర్చోపెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది. తింటూ ఉండగా సీత, నువ్వు కూడా వచ్చి నాతో పాటు తినొచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు. లేదు మామ, నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదా, నీకు టైం అవుతుంది, నువ్వు తొందరగా వెళ్ళు, తర్వాత నేను తింటానులే అని చెప్తూ ఉంటుంది. అదేం వద్దు సీత, నాకు కూడా నీతో కూర్చొని తినాలని ఆశగా ఉంది, ఎప్పుడు మన ఇద్దరం కూర్చొని తినట్లేదు, రా నువ్వు కూడా అని పిలుస్తూ ఉంటాడు. సరే, ఒక ముక్క ఇడ్లీ పెడతానుండు అని చెప్పి పెడుతూ ఉంటాడు. నీకు ఆశ దోశ వడ అని చెప్తూ ఉంటూ ఆట పట్టిస్తూ ఉంటుంది సీత. అవి ఏమీ లేవు కానీ ఇడ్లీ ఒక్కటే ఉంది, రా అని చెప్పి ఇడ్లీ తినిపిస్తూ ఉంటాడు ప్రేమగా సీతకు. కావాలని చెప్పి రామ్ని ఆట పట్టించడానికి తన వేలు కొరికేస్తూ ఉంటుంది. ఇక రామ్ అయితే, అయ్యో సీత, ఎంత గట్టిగా కొరికేసావు అని చెప్పి నొప్పొస్తుంది అని అరుస్తూ ఉంటాడు. అయ్యో మామ, సారీ, చూసుకోలేదు మామ, నొప్పొస్తుందా అని అడుగుతూ ఉంటుంది సీత. అవును మరి, నీ పళ్ళు చూడు, షార్క్ పళ్ళులాగా ఎలా ఉన్నాయో అని చెప్పి నొప్పొస్తుందని అమ్మ అంటూ అరుస్తూ ఉంటాడు. తన వేలు పట్టుకొని అలా ఊదుతూ ఉంటుంది. రామ్ అంటాడు, నొప్పిగా ఉంది సీత అని చెప్తూ ఉంటాడు. అయ్యో సారీ మామ, చూసుకోలేదు, ఊదుతానుండు అని చెప్పి ఊదుతూ ఉంటుంది. పళ్ళతో చేసిన గాయానికి పెదవులతో నువ్వు మందు రాయాలి కానీ అలా ఊదుతూ ఉంటే ఎలాగా నొప్పి తగ్గుతుంది, ఒక్క ముద్దు పెట్టొచ్చు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మామ, నువ్వేమో నాకు పెట్టింది ఇడ్లీ, నేను మాత్రం నీకు ముద్దులు పెట్టాలా అని అడుగుతూ ఉంటుంది. అవును, పెట్టలేవా, ప్లీజ్ సీత, ఒక్క ముద్దు పెట్టు అని అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు సీత రామ్ని దగ్గరికి తీసుకొని ఒక ముద్దు పెడుతూ ఉంటుంది ప్రేమగా. లోపల నుంచి వచ్చిన మహాలక్ష్మి ఇదంతా చూసి, చిచ్చి, వీళ్ళకి అస్సలు పగలకి రాత్రికి తేడా తెలియట్లేదు అని చెప్పి అలా తల తిప్పుకొని అసహించుకుంటూ ఉంటుంది. ఇంతలో అర్చన వస్తుంది. ఇదేంటి మహా, వీళ్ళిద్దరికి హాల్లో కూడా సరసాలు మొదలు పెట్టేశారా అని చెప్పి విసుక్కుంటూ ఉంటుంది. ఇక తర్వాత టిఫిన్ తిన్నాక చేతులు కడుక్కొని వచ్చి రామ్ సీత కొంగు పట్టుకొని తుడుచుకుంటూ ఉంటాడు. సీతతో చాలా ప్రేమగా ఉంటాడు. సీతని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకోబోతూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా బల్లి సీత భుజం పైన పడుతుంది. గట్టిగా అరుస్తూ ఉంటుంది, కేకలు పెడుతుంది. ఇంతలో విద్యాదేవి వస్తుంది. ఏమైంది సీత అని అడుగుతూ ఉంటుంది. బల్లి పడింది అని చెప్పడంతో, బల్లి కదా, ఏం అవ్వదులే అని రామ్ చెప్తూ ఉంటాడు. లేదు మామ, నాకు చాలా భయం వేస్తుంది అని చెప్తూ ఉంటుంది. ఇక సుమతి కూడా చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఎక్కడ పడింది అని తో ఇక్కడ భుజం మీద పడింది అని చెప్తూ ఉంటుంది. అలా పడకూడదు, మంచిది కాదు అని చెప్తూ ఉంటుంది. ఇప్పటికే సీత భయపడుతుంది, మీరు ఇంకా భయపడతారు ఎందుకో అని రామ్ కోప్పడుతూ ఉంటాడు. అలా కాదు, మీ ఇద్దరికి దిష్టి తీస్తాను ఉండండి అని సుమతి లోపలికి వెళ్తూ ఉండగా, ఇప్పుడు ఏం వద్దు అని చెప్తూ ఉంటాడు రామ్. ప్లీజ్ బాబు, అలా తీస్తే మంచిది అని చెప్పి లోపలికి వెళ్ళి ఎండుమిరపకాయలు ఉప్పు తీసుకొని వస్తుంది. రామ్కి సీతకి పక్కన నుంచోపెట్టి, ఇరుగు దిష్టి పొరుగు దిష్టి, మిమ్మల్ని చూసే వాళ్ళ దిష్టి, మిమ్మల్ని చూసి కొంతమంది చాలా ఏడుస్తున్నారు, వాళ్ళందరూ దిష్టి పోవాలి అని మహాలక్ష్మి వైపు చూస్తూ చెప్తూ ఉంటుంది. అర్చన అంటుంది, చూసావా, ఆ విద్యాదేవి కావాలని మనల్ని పేరున చెప్పి తిడుతుంది మహా, చూడు అని అనటంతో, దానికి ఏం అవ్వదులే, వీళ్ళ సరసం కాస్త ఎల్లుండి కల్లా విరసం అవుతుంది అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక తర్వాత రామ్, సరే సీత, సాయంత్రం బయటకు వెళ్దాం, రెడీ అయ్యి ఉండు, నేను తొందరగా వచ్చేస్తాను, బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు ఆఫీస్కి. సీత కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. విద్యాదేవి ఆ ఎండుమిరపకాయలను పొయ్యిలో వేస్తుంది. చాలా మంట వస్తూ ఉంటుంది. వీళ్ళకి చాలా దిష్టి తగిలింది, సీతకు ఏమీ కాకూడదు, పౌర్ణమి రోజు వీళ్ళు గుడిలో నిద్ర చేసే వరకు ఏమీ అవ్వకూడదు దేవుడా అంటూ దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత మహాలక్ష్మి, అర్చన ఇద్దరు కూడా బయట లాన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దాం మహా అని చెప్పి అడుగుతూ ఉండగా, ఈసారి గట్టిగానే ప్లాన్ వేస్తాను, చూస్తూ ఉండు, ఒకసారి ప్రీతికి అటు ఉషకి ఫోన్ చేద్దాం అని చెప్పి ప్రీతిని ఉషని ఇద్దరిని కాన్ఫరెన్స్ కాల్లోకి తీసుకుంటుంది మహాలక్ష్మి. ఎలా ఉన్నావు పిన్ని, నువ్వు తిరిగి వచ్చావని రామన్నయ్య చెప్పాడు, మాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ప్రీతి మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఉష కూడా, అవును పిన్ని, నీ చాలా సంతోషంగా ఉంది అని మాట్లాడుతూ ఉండగా, మీ అమ్మ కూడా లైన్లోనే ఉంది అని అనటంతో, నా మీద కోపం పోయిందా మమ్మీ అని అర్చన అని అడుగుతూ ఉంటుంది. ఇక అర్చన కూడా మాట్లాడుతూ ఉంటుంది.
అవును, ఆ విద్యాదేవి టీచరు ఆఫీస్లో నీకు పోటీగా వెళ్తుందంట కదా, నాన్నకితో ఆఫీస్లో అని అడుగుతూ ఉంటుంది ప్రీతి. అవును, ఆ విద్యాదేవితో పెద్ద టెన్షన్ అయిపోయింది, నాకు ఒక హెల్ప్ చేస్తారా మీరిద్దరు అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. ఆర్డర్ వేయి పిన్ని, నువ్వు అడిగితే ఏదైనా చేస్తాను అని చెప్పడంతో, మీ పంచ ప్రాణాలే నావి, నేను మిమ్మల్ని ఎందుకు ప్రాణాలు అడుగుతాను, నాకు ఒక హెల్ప్ చేయండి చాలు అంటూ ఒక ప్లాన్ని ప్రీతికి ఉషకి చెబుతూ ఉంటుంది. అలాగే పిన్ని, ఖచ్చితంగా చేసి పెడతాను అని చెప్తూ ఉంటుంది. ఇక తర్వాత, ఈసారి మంచి ప్లానే వేసావు మహా నువ్వు అని అనటంతో మహాలక్ష్మి అంటుంది, అవును ఈసారి సీత ఖచ్చితంగా చెక్ పెట్టాను, ఎలాగైనా ట్రాప్లో పడుతుంది అని చెప్పేలోపే సీత బయటికి వెళ్తుంది షాపింగ్ చేయడానికి. నడిచి వెళ్తూ ఉండగా రేవతి ఎదురు పడుతుంది. సీతని చూసి ఆగి మాట్లాడుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు సీత అని అడగడంతో, చిన్న షాపింగ్ ఉంది పిన్ని, నువ్వెలా ఉన్నావు అని అడగడంతో, బాగానే ఉన్నాను, మహాలక్ష్మి బ్రతికి వచ్చిందట కదా, బాగానే ఉందా అని అడుగుతూ ఉంటుంది. బాగానే ఉంది, కానీ మహాలక్ష్మి వదిన తిరిగి వచ్చేలోపు నువ్వు విద్యాదేవి టీచర్తో మా అన్నయ్యకి పెళ్లి చేసావు కదా, నువ్వు చాలా మంచి పని చేసావు, మా పెళ్లి చేసావు, ఇప్పుడు అన్నయ్య పెళ్లి చేసావు, అక్కడ మీ అక్క జీవితాన్ని కాపాడావు, నువ్వు చాలా గ్రేట్ సీత అని మెచ్చుకుంటూ ఉంటుంది. ఇంతకీ నువ్వు చేసే పనులన్నీతో మహాలక్ష్మి వదినకి చాలా కోపం వచ్చి ఉంటుంది. తను పగపట్టిన పాము లాంటిది, ఊరికే కూర్చోదు, ఏదో ఒకటి ప్లాన్ వేస్తుంది, నిన్నేదో ఒకటి చేయాలని ఆలోచిస్తుంది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు సీత అని హెచ్చరిస్తూ ఉంటుంది. అలాగే పిన్ని, నేను జాగ్రత్తగానే ఉంటాను అని అనటంతో, నీకేం హెల్ప్ కావాలన్నా వెంటనే ఫోన్ చెయ్యి, మేము కూడా ఆ ఇంటి బాధితులమే కదా అని చెప్తూ ఉంటుంది. అలాగే పిన్ని అని అనటంతో రేవతి మాట్లాడాక వెళ్ళిపోతూ ఉంటుంది. సీత ఆలోచిస్తుంది, అవును రేవతి పిన్ని చెప్పింది నిజమే, నేను ఇంత అవమానిస్తున్నా మహాలక్ష్మి అత్తయ్య ఊరుకుంటుంది అంటే ఏదో పెద్ద ప్లానే వేస్తుంది, నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి అని చెప్పి అర్చన మహాని అడుగుతూ ఉంటుంది. నీ ఫోన్ ఒకసారి ఇవ్వు అని చెప్పి తీసుకొని నాగు అనే ఒక రౌడీకి ఫోన్ చేస్తుంది మహాలక్ష్మి. ఏంటి మేడం, ఈ ఫోన్ నుంచి ఫోన్ చేశారు, ఈ ఫోన్ ఎవరిది అని అడుగుతూ ఉంటాడు. నా తోటి కోడలిది, నా దగ్గరే ఉంటుందిలే అని చెప్పడంతో, ఈసారి నుంచి నీకు ఫోన్ చేయాలంటే ఈ ఫోన్ నుంచే చేస్తాను అని మహా చెప్తూ ఉంటుంది. నాతో ఏం పని పడింది మేడం, ఎవరి చేతులు కాళ్ళు తీసేయాలి అని అడుగుతూ ఉంటాడు తను. నేను ఒక ఫోటో పంపిస్తాను, ఫస్ట్ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాలి, కిడ్నాప్ చేసి తర్వాత మర్డర్ చేయాలి అని చెప్తూ ఉంటుంది. అర్చన షాక్ అయిపోతుంది. అవును, నేను ఆ అమ్మాయి ఫోటో పంపిస్తాను, ఆ అమ్మాయి పేరు సీత, నువ్వు చాలా జాగ్రత్తగా చేయాలి ఈ పని అని హెచ్చరిస్తూ ఉంటుంది. నా పని తెలుసు కదా మేడం, నేను తాచుపాము లాంటోడిని, ఖచ్చితంగా నాతో పని అయిపోతుంది మేడం, కానీ నాకు ఇవ్వాల్సిన డబ్బులు అని అడుగుతూ ఉంటాడు. నువ్వు ఈ పని చేసి పెట్టు, నీకు పెద్ద మొత్తంలోనే డబ్బు పంపిస్తాను, దాంట్లో ఏం తేడా ఉండదు అని చెప్తూ ఉంటుంది. అలాగే మేడం, నాకు ఫోటో పంపించండి అని ఫోన్ పెట్టేశాక అర్చన అడుగుతుంది. ఈసారి చాలా ముందు జాగ్రత్తతో మంచి ప్లాన్ వేస్తున్నావు మహా, నువ్వు సీతని పైకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నావు, ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది కదా అని చెప్తూ ఉంటుంది. అవును మహా, నాకు ఒక డౌట్, నా ఫోన్తో ఎందుకు చేస్తున్నావు, నీ ఫోన్తో చేయొచ్చుగా అని అడుగుతూ ఉంటుంది అర్చన. అంటే నా ఫోన్తో ఆఫీస్ విషయాలు అవన్నీ చాలా కాంటాక్ట్లే ఉంటాయి, కొంచెం డిస్టర్బ్ అవుతుందని నీ ఫోన్తో చేస్తున్నాను అంతే అని చెప్తూ ఉంటుంది. నువ్వు నా పక్కనే ఉంటావు కానీ నీ గురించి ఏమీ అర్థం కాదు మహా అని అర్చన అంటుంది. నా గురించి నువ్వు అర్థం చేసుకోవాలంటే ఇంకో జన్మ ఎత్తాలి అని అనుకుంటుంది మహా. ఈసారి నేను మాట్లాడతాను, ఆ నాగుతో నా ఇమేజ్ కూడా పెరుగుతుంది కదా, ప్లీజ్ మహా అని అడుగుతూ ఉంటుంది. అలాగే అని చెప్పడంతో ఇక సీత రెడీ అయ్యి రామ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి మామ బయటికి వస్తా అన్నాడు, ఇంకా రాలేదని ఆలోచిస్తూ ఉంటుంది. రామ్కి ఫోన్ చేద్దామని కూడా మళ్ళీ ఎందుకులే అని ఆగిపోతుంది. రామ్ వస్తాడా, సీతని బయటకు తీసుకువెళ్తాడా, చూద్దాం రానున్న ఎపిసోడ్లో.